హలో ఫ్రెండ్స్, తిను మా అమ్మాయి జాశ్రిత. సో తినతో సమ్మర్లో ఖాళీగా ఉంచకుండా కొద్దిసేపు ఏదైనా ఒక యాక్టివిటీ చేపిద్దామని ఇలా స్టార్ట్ చేశాను. సో ఒక బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా కోకోనట్ షెల్తో ఒక యాక్టివిటీ, అదేంటో కాదు, అగరబత్తి స్టాండ్. సో వేస్ట్గా పడేసే బదులు మనం అగరబత్తి స్టాండ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో కోకోనట్ షెల్ తీసుకుని ఫస్ట్ దానిపైన పీచ్ని మొత్తం నీట్గా చేసేసుకొని పక్కన పెట్టుకొని, ఇట్లా అక్రికల్ కలర్స్ ఉంటాయి కదా, అది నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నా, మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, పింక్, మీ ఇష్టం, ఎనీ కలర్ యూ కెన్ చూస్. తీసుకొని ఈ షెల్ అంతా చూడండి ఇట్లాగా బ్రష్తో చక్కగా మొత్తం ఈవెన్గా పెయింట్ చేసుకోవాలి. మనకి పీచ్ ఉండడం వల్ల పైన అది లేకుండా నీట్గా స్క్రబ్ చేసేసుకోవాలి. మనం మన గిన్నెలతో కొనే పీచుతో అయినా నీట్గా చేసేసుకోవచ్చు, మీకు వచ్చేస్తుంది. లేదు అంటే ఆ పీచుతో మొత్తం అంతా కలర్ సరిగా ఈవెన్గా రాదనమాట. సో అదంతా నీట్గా చేసుకొని దానిపైన మనం ఇట్లా కలర్ వేసుకోవాలి. ఇది చాలా ఈజీ. సమ్మర్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో ఒక యాక్టివిటీ, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఆ కలర్ చేసిన తర్వాత ఇలాంటి ఒక మీరు థ్రెడ్ తీసుకోవచ్చు, లేదా మనకి బార్డర్స్ ఉంటాయి కదా, సన్న బార్డర్స్, అలాంటివైనా తీసుకోవచ్చు. తీసుకుని ఈ పైన నుంచి కింద ఎండ్ వరకు ఫెవికాల్ని ఒక లైన్ లాగా డ్రా చేయండి ఫెవికాల్తో. జస్ట్ వాళ్ళకి హింట్ ఇస్తే వాళ్ళు అల్లుకుపోతారు. సో ఇంట్రెస్టింగ్గా చేస్తారు. సో చూసారు కదా, ఇలా ఫెవికాల్ పెట్టి ఆ థ్రెడ్ని నీట్గా చూడండి ఇట్లా. సో అలానే నెక్స్ట్ లైన్ కొంచెం గ్యాప్ ఇద్దాము, మరీ దగ్గరగా కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫెవికాల్తో జస్ట్ ఒక లైన్ కింద డ్రా చేసి ఆ థ్రెడ్ని మళ్ళీ అంటించండి. మీ ఇష్టం, మీరు ఎలాంటి థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. మనకి లేస్ వస్తుంది కదా, సన్న లేస్, అవి కూడా మీరు తీసుకోవచ్చు, అవి కూడా ఇట్ లుక్స్ గుడ్. లేదా బీడ్స్ లాంటివి మీరు అక్కడ స్టిక్ చేసుకోవాలి. ఇది నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న థ్రెడ్, సో నేను వాటిని తనకి ఇచ్చాను. అంటే యాక్చువల్లీ ఇవి మనకి రాఖీకి కొన్ని వస్తాయి కదా ఎక్స్ట్రా, సో అవి మిగిలి ఉంటే బయట వేస్ట్ అని చెప్పి నేను తనకిచ్చి దాన్ని కూడా పేస్ట్ చేయమంటే, సో షీఈస్ డూయింగ్ దట్. చూడండి అన్ని వైపులా ఇలాగా ఆ థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి. కలర్స్తో ఉన్నదైతే కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారా, ఇలాగా అంత ఈవెన్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ప్లాస్టర్ లాంటిది ఉంటుంది కదా, దీన్ని తీసుకోండి. దీన్ని ఏం చేయాలంటే పైన ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్కి చుట్టూరు అంటించాలన్నమాట. సో ఆ ప్లేస్లో ఇఫ్ యూ హ్యావ్, మీకు ఏదైనా లేస్ లాంటిది ఉన్నా కూడా, గోల్డ్ కలర్ లేస్ కానీ, మోస్ట్లీ గోల్డ్ కలర్ అయితే ఇట్ లుక్స్ గుడ్ అనమాట. సో గోల్డ్ కలర్ లేస్ ఉంటే దాన్ని ఇలా చుట్టూరు అతికించుకోండి. అయితే నా దగ్గర గోల్డ్ కలర్ లేస్ లేదు, అందుకని నేను గోల్డ్ కలర్ ప్లాస్టర్ ఇంట్లో అవైలబుల్గా ఉంటే అది ఇట్లాగా స్టిక్ చేసా. హాఫ్కి స్టిక్ చేసి మిగతా హాఫ్ని లోపలికి ప్రెస్ చేయడం వల్ల అది ఒక బార్డర్ లాగా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్ మధ్యలో ఏమైనా కుందన్స్ లాంటివి, ఇవి కూడా యాక్చువల్గా తనకి కొన్న బ్యాంగిల్స్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి ఇచ్చాడు స్టోన్స్తో, పాత బ్యాంగిల్స్ అవి. తను ఏం చేసిందంటే అవన్నీ తీసేసి ఒక పక్కన స్టోర్ చేసుకుంది, పాడైపోయినప్పుడు బ్యాంగిల్. తనకి ఇలాంటి యాక్టివిటీస్ అంటే ఇష్టం, సో ఆడుకోవడానికి అని చెప్పి పక్కన పెట్టింది. సో అవి ఉన్నాయి కదా అని నేను అవి ఇక్కడ స్టిక్ చేశాను. మీరు కూడా ఏమైనా కుందన్స్ లాంటివి అలాంటివి ఉంటే స్టిక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్, అంటే ప్లాస్టర్ వేస్ట్ కాదనుకోండి, మిగతా అన్నీ కూడా
నేనేవి కొని చేసినట్టుగా కాకుండా వేస్ట్ ఐటమ్స్గా పడేయకుండా ఇట్లా యూటిలైజ్ చేశాను. సో మీరు కూడా అలాంటివి ఇంకా ఏమైనా మీ ఇంట్లో ఏమైనా ఉంటే పిల్లల చేత అట్లా యాక్టివిటీ చేపిస్తే కొంచెం వాళ్ళు కుదురుగా సమ్మర్లో ఒక ఐటెం చేసినట్టు ఉంటుంది, సైలెంట్గా ఉన్నట్టు కూడా ఉంటుంది. సో వాళ్ళకి కూడా అనిపిస్తుంది, ఓ గ్రేట్, ఐ హ్యావ్ డన్ దిస్ అనేసి. చూడండి ఈ విధంగా చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో. సో దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే మనం పైన బోర్డర్ అయిపోయింది, లైన్స్, ఈ కుందన్స్ అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు దీని మధ్యలో మనకి అగరబత్తి నుంచునే దానికి బేస్ కావాలి. సో ఇది ఏంటంటే మనకి కుందు అగరబత్తీస్ వస్తాయి కదా, దానిలో మనకి ఒక స్టాండ్ ఇస్తాడు చూడండి, అది దానికి ఫెవికాల్ రాసి దాని లోపల స్టిక్ చేయాలి. చూసారు కదా ఇట్లాగా ఫెవికాల్ అంటించి దీని లోపల ఈ విధంగా పేస్ట్ చేయాలి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తే చాలు, అది కొద్దిసేపటికి స్టిక్ అయిపోతుంది. చూడండి నాటీ గర్ల్ అగరబత్తి అక్కడ గుచ్చుతల్లి అంటే ఆడుతుంది. ఈ విధంగా ఆ హోల్లో పెట్టేస్తే రెడీ. సో కోకోనట్ షెల్ అగరబత్తి స్టాండ్ రెడీ. ఆ ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, నేను చూపించిన స్టాండ్ కాకుండా అదే స్టాండ్, లేదంటే క్లే వస్తుంది కదా, క్లేని కూడా స్టిక్ చేయొచ్చు, బాగుంటుంది. సో ఈ యాక్టివిటీ తప్పకుండా మీ పిల్లల చేత చేయించండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఒక క్రియేటివిటీ కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక యాక్టివిటీతో మా అమ్మాయి జాశ్రిత మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.